హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ చికెన్ కన్నా కూడా ఎంతో టేస్ట్గా ఉండే లేత పనసకాయ ముక్కల కూర అండి. ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. మనకు ఇప్పుడు పనసకాయల సీజన్ కాబట్టి ఇలా లేత పనసకాయ ముక్కలతో కర్రీ వండి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లేత పనసకాయని ఇలా పైన పార్ట్ అంతా చెక్కేసేయాలండి. మనకి ఈ గ్రీన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈ కట్ చేసే ముందు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఎందుకంటే గమ్మలాగా అతుక్కుంటుంది. ఆయిల్ రాసుకోవడం వల్ల చేతికి అంటకుండా ఉంటుందండి. ముక్కలు చూసారు కదండి, ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే కర్రీకి చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసిన తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. ఇలాగా వాటర్లో కడిగిన తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టుకోవాలండి. ఇలా వాటర్ పోసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసేసుకుందామండి. ఈ ముక్కల్ని ఈ నీళ్ళల్లో ఒక 50% వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల మన కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇలా ఉడికితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు వాటర్లోంచి సపరేట్ చేసేసాను. ఇప్పుడు ఈ ముక్కలను పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాగిన్నెలో ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడిన తర్వాత లవంగాలు 3, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుందామండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత బాగుంటుందండి. చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కలను కూడా వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే మన కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవడమేనండి. మనకు రుచికి తగ్గట్టుగా గల్లుప్పు వేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఉప్పు కారం ముక్కకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి గరిటెతో కలుపుకొని ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ అనేది మనకి ముక్కలు ములిగే వరకు పోస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు. ఆల్రెడీ మనం 50% మనం ముక్కలు ఉడికించేస్తాం కాబట్టి కర్రీ అనేది తొందరగానే అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి దగ్గరికి ఉడికించుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారు కదండి, మనకి కూర అనేది రెడీ అయిపోయింది. మనకు ముక్క ఉడికిందో లేదనేది ఇలా చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం 50% ఉడికించాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ లేత పనసకాయ ముక్కల కూర అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.